ఉన్నట్లుగా మీరు బయలుపరచిన కొరకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. ప్రేమగల పరలోకపు తండ్రి, నీ ఉపకారములు మేలులు నీ దయను నీ కనికరమును నాడల కనపరిచి నన్ను విడిపించి యాజకత్వములోనికి తండ్రి నీ సొత్తైన జనాంగములోనికి పరిశుద్ధ జనాంగంలోనికి నడిపించిన నీ ప్రేమంతరి కొరకే స్తోత్రములు. ఇన్ని మేలులు చేసిన ప్రభునకు ఉదయకాలం ఏమర్పించలేక హృదయమార ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు ప్రభువారి పాదములకు సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మనం లేచి నిలబడి కొత్త శ్రేణి గీతంలో నుంచి 197, 195, కొత్త దాంట్లో 197, మరొక దాంట్లో 195 పల్లవి అనుపల్లవి. మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుతాం. ఎవడు? యాకోబు సంసోను. 197, 195. ఆనందముతో ఆరాధింతు ఆత్మతోను సత్యముతో రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. హర్షించి పోకాడే పూజింతును యేసుని నామమును. హర్షించి పోకాడే పూజింతును యేసుని నామమును. ఆనందముతో పాపినైనా నన్ను రక్షింపను. సిలువపైన క్రీస్తునేగెను. పాపినైనా నన్ను రక్షింపను. సిలువపైన క్రీస్తునేగెను. పరిశుద్ధ జీవమునకివ్వను. మృత్యుంజయుడై లేచెను. పరిశుద్ధ జీవమునకివ్వను. మృత్యుంజయుడై లేచెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. హర్షించి పోకాడే పూజింతును యేసుని నామమును. హర్షించి పోకాడే పూజింతును యేసుని నామమును. ఆనందముతో కూర్చోండి. 2వ చరణం, చివరి చరణం. మరణపు తూరులలో నేను ఉండగా నరరూపి అయిన కరకే తెంచెను. మరణపు తూరులలో నేను ఉండగా నరరూపి అయిన కరకే తెంచెను. పరలోక జీవము నాకివ్వను. మరణపు ములు విరచెను. పరలోక జీవము నాకివ్వను. మరణపు ములు విరచెను. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. హర్షించి పోకాడే పూజింతును యేసుని నామమును. హర్షించి పోకాడే పూజింతును యేసుని
అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా అంగీకరించు నా జీవితమును నీ కొరకే ప్రభువా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆనందముతో ఆరాధించు ఆత్మతోను సత్యముతో రక్షణ పాత్ర దేతుకొని స్తుతుల నర్పింతును రక్షణ పాత్ర దేతుకొని స్తుతుల నర్పింతును హర్షించి పోగాడే పూజింతును యేసుని నామమును హర్షించి పోగాడే పూజింతును యేసుని నామమును ఆనందముతో చివరిగా మనం బల దగ్గరికి వస్తుండగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11:28 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసేటను తినవలెను. కింద రాబడి 29 వచ్చిన ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 115 కీర్తన మొదటి వచనం. నూట 15 కీర్తన మొదటి వచనాన్ని అందరు కలిసి చదువుకుందాం. మా కాదు యెహోవా మా కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. 12 వచనం కూడా చదువుకుందాం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశ్రయించు. 65 కీర్తన 11 వచనం. 65 కీర్తన 11 వచనం. అందరు కలిసి ఈ మాట కూడా చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉందాం. ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించండి. పరిశుద్ధ తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. దయతెలిసి మా ఆశను పొడిగించి గొంతులో పొరించి నిజంగా దేవుని మందిర ఆవరణలో ఆరాధించట కొరకై ప్రభా మేము రాగలిగినాం. నీ మాటలు విని నిన్ను మేము ఆరాధించగలిగినాం. స్తోత్రములు. తిరిగి మా మధ్యలో ఉంచమనేటువంటి బలలో మేము పాలు పొందటానికి ముందుగా ఆ జీవితాలను మేము పరీక్షించుకొని యోగ్యముగా మేము పాలు పొందినట్లు మీ కృప దయచి వందనాలు చెల్లిస్తుంటున్నా. మా కాదు యెహోవా మా కాదని కృపా సత్యను బట్టి నీ నామమునకే మహిమ కలుగునగా కానుస్తులు చెల్లిస్తున్నా. ఆశీర్వచన స్థిరకను బట్టి వందనాలు. అర్ధపద జీవితంలో దాదాపు 24 సంవత్సరములు మీరు కృప చూపించినారు. ఆకాను బట్టి అంటున్నారు, యెహోవా మమ్మను మరిచిపోలేదు. అవును ప్రభువా, మీరు మరిచిపోయే దేవుడు కాదు, మీరు ఆస్వాదించేటువంటి దేవుడు. అందును బట్టి మరొక సంవత్సరమును వారికి దయాకిటంగా మీరు ఇచ్చినారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నా. మా పరలోకపు తండ్రి, అట్లా ఎరిగినటువంటి వారమై వారి సంతోషములో సంఘముగా
మేము కూడా కుటుంబముగా వ్యక్తిగతంగా ఆనందించడానికి వారికి ఇచ్చిన మన నూతన సంవత్సరాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తుంటున్నా. తిరిగి నీ దాసులమైన నీ ప్రజలమైన మేము తండ్రి నీ బల దగ్గరికి వస్తున్నాయిగా వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యముగా ప్రభా మేము పాలు పొందినట్లు మమ్మల్ని సిద్ధపరచు. బలహీనుని కనికరించు. నీ ప్రజలు ఆశతో వచ్చినారు తండ్రి, కనికరించు. నీ కొందనాలు చెల్లిస్తుంటున్నా. అట్లా మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. కొరింథీ రాసిన పత్రికలో చూసినటువంటి మాట కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చూడగలుగుతాం. 17వ వచనము 18వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17, 18. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు అధిపతులందరికీ సేవకులకు అందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి ఇచ్చారు. ఇక్కడ మనం ఒక మాట చూస్తున్నాం. ఈ రాజు అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినాడంట? ఎస్తేరు ప్రేమించినాడు. ఎస్తేరు ఎవరో తెలుసా? ఒక అమానుకురాలు, అంటే ఒక అనాథ. అమ్మ నాన్న లేరు, చిన్నాను పెంచినాడు. చూడండి ఎట్లా పెంచిండాలా. అసలు రాజు ప్రేమించడానికి ఎస్తేరులో ఏం కనబడినాయి? ఒక 5 సంగతులు ఉన్నాయి ఈ భాగంలో మనం చూడగలిగితే. ప్రేమించిన వాడుగా ఉన్నాడు, తర్వాత దయ చూపించిన వాడుగా ఉన్నాడు, తర్వాత తన తల మీద ఏం పెట్టినాడంట? కిరీటం పెట్టిన వాడుగా ఉన్నాడు, తర్వాత రాణిగా చేసినాడు, 5వదిగా తన విషయం ఏం చేసినాడంట? విందు చేయించినాడు. సరే, ఆమెను ప్రేమించడానికి ఆయనలో ఏం కనపడింది? ఏదైనా కనపడితేనే కదా ప్రేమించేది. గుడ్డిదాన్ని, నడిదాన్ని, ఒకరిదాన్ని, లేకపోతే బాగులేని దాన్ని మనం ప్రేమించలేము, మనం తీసుకోలేము. అవునా? సరే, వస్తే ఏదో భిన్నంగా ఏదో కనపడింది, ఆమెను తొలగించినారు. ఆమెగా వస్తీకి బదులుగా రాణిగా చేయడానికి, లేకపోతే మేము కూడా రాణి కావాలని చెప్పేసి అనేక దినాల్లో ఆమెగా తామును కనపరుచుకుంటూ వచ్చినారు. అనేక రకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చినారు. ప్రయాసపడిన వారుగా ఉన్నారు. నేను కావాలా రాజుకు అనగా భార్యగా, లేకపోతే రాణిగా అని చెప్పేసి. కానీ మొర్దెకై అనగా ఎస్తేరుని దైవ సంబంధ విధానంలో పెంచిన వాడుగా ఉన్నాడు. దైవ సంబంధమైన కళ, దైవ సంబంధమైనటువంటి ఆకర్షణీయ అనగా ఎస్తేరులో కనబడినాయి. ప్రార్థన, వాక్యము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆప్యాయత అనగా ఎస్తేరులో కనబడినాయి. కనుకనే అనగా రాజు చూడగానే ఎస్తేరు మీద దయ పుట్టిందంట. ఏం పుట్టింది? దయ పుట్టింది. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కనుక నీ ఎడల మేడలు కూడా ఆయనకు దయ పుట్టాలా, నిన్నను కూడా ఆయన ప్రేమించాలా. ప్రేమించే విధానంలో, దయ పుట్టే విధానంలో ఎప్పుడైతే భూమి మీద దేవుని ఇంట్లో బ్రతకగలుగుతామో మనం ధన్యులం. ఎంతమంది పోటీ ఆ దినాల్లో
దాదాపుగా రాజు దగ్గర రావడానికి 12 మాసములు పట్టింది ఒక్కొక్కరికి వంతు. ఈ పని అనగా 6 మాసాలు ఒక రకమైన విధానంలో స్నానాలు, 6 మాసాలు ఒక రకమైనటువంటి విధానంలో అనగా స్నానాలు వారికి రాజు దగ్గరికి తీసుకురావడానికి. అక్కడ కొంతమంది అనగా రాజు దగ్గర రావడానికి అలాంటి కన్యకలని సిద్ధపరిచేటువంటి వారు ఉన్నారు. సిద్ధపరిచినప్పటికీ కూడా మళ్ళా వారు ఎగస్ట్రా సిద్ధపరచుకునేటువంటి వారంట. నన్ను చూసి రాజు ఇష్టపడాలా, నన్ను చూసి రాజు ఇష్టపడాలా, నన్ను చూసి రాజు అనగా తన దండమును చూయించాలా, నన్ను చూసి రాజు నన్ను పిలవాలా, ఇట్లా ఆలోచనలు అనేక మంది కన్యకలు కలిగి ఉన్నారు. కానీ ఎస్తేరు యొక్క ఆలోచన అలాంటిది కాదు. ఎస్తేరు యొక్క అందం అలాంటిది కాదు. అనగా ఏదైతే నిర్ణయించినాడో దానికి తప్ప మించినటువంటిది ఎస్తేరు జీవితంలో ఏది కూడా కనపడలేదు. ఆమె గురించి మనం ఒక మాట మనం చూడగలిగితే, అనగా ఇక్కడ చూడండి ఎస్తేరు గురించి. ఎస్తేరు ఎలాంటిదంట, చాలా చక్కగా అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎస్తేరు గురించి రాస్తాడు. ఎక్కడుంది అన్నమాట, 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. తన పినతండ్రి కుమార్తె అయిన ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై. చూడండి, కనుక ఏ అందం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఏసే అనగా పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. 3వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒక చక్కటి మాట రాయబడింది ఇక్కడ. చూడండి, 3వ అధ్యాయం 4వ వచనం 1 పేతురు రాసిన పత్రిక. సాధువైనట్టు మృదువైనట్టు, తర్వాత గుణమును అక్షయ అలంకరము గల మీ హృదయపు అంతరంగా. చూడండి, అనగా ఈ యొక్క అశురోషు రాజుకి ఎస్తేరు ఎట్లా కనపడిందంటే చాలా మృదువుగా, మెల్లగా, లేకపోతే దీన మనసు కలిగి, లేకపోతే తను తగ్గించుకొని తన అంతరంగ జీవితం అనేదిగా కనబట్టే ఎస్తేరును కన్యకలందరికంటే రాజు ఏం చేసినాడు, ప్రేమించినాడు. అందరికి వస్తున్న మంచిదే, రాజు ప్రేమించగలుగుతాడా? నిన్ను ప్రేమించే గుణలక్షణాలు మన జీవితంలో కనబడుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయి. శారీరకంగా, భౌతికంగా, ఆర్థికంగా ఏదో మనకి అన్ని లోకంలో ఉండవచ్చు, కనపడవచ్చు, అందరి గురించి చెప్పుకోవచ్చు, మంచిదే. మన రాజు ప్రేమించాలంటే మన అంతరంగ జీవితము అది మృదోత్తమతో, సాత్వికముతో, దీన మనసు కలిగి ఎప్పుడైతే మనం కనబడగలుగుతామో మన వైపు తన దండమును చూపించగలిగి ఆయన ప్రేమించగలుగుతాడు. అలాంటి కృపావారులు మంచిగా ఉండవచ్చు భూమి మీద. మనల్ని బట్టి ప్రజలు మంచిదే, కానీ ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది కొడుకుకి పెంచినాడు, ప్రభు కొరకు ప్రేమించినాడు, ప్రభు నిమిత్తమై ప్రేమించినాడు. కనుక కన్యకలు అందరికంటే రాజు ఎస్తేరు ఏం చేసినాడంట ప్రేమించినాడు. ఎంత మంచి మాట అండి. మన రాజు మనం ప్రేమించగలుగుతున్నాడా? ప్రేమించి ఎంత మనలో కనబడుతుంది ఆయనకి? ఆయన కనబడుతుందా? భౌతికం కనబడేటువంటివి కాదు. ఏమంటాడు పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, అంతరంగా అనగా దీనత్వం, లేకపోతే మృదువత్వం, సాత్వికము మనం చూస్తాం కదా. 11వ అధ్యాయం అనగా 29వ వచనం మత్తయి సువార్తలో ఆయన ఎవరంట? అబ్బా, ఎంత మంచి మాట అండి. ఎవరంట ఆయన? సాత్వికుడు. ఆయన ఇలా అంటాడే కదా, నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే. ఎంత మృదుత్వమైనటువంటి మాట. ఆయన మాటలకు అనేకలు ఏమైనారంట, ఆశ్చర్యపోయినారు. మనకిన మాట్లాడదగిన చెవులు మూసుకుంటారేమో కదా. ఇంట్లోకి మనం మాట్లాడుతుంటే చెవులు మూసుకుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట ఉన్నవాళ్ళు. కానీ యేసుప్రభు వారు మాట్లాడితే అనేకులు ఆశ్చర్యపోయినారంట. మృదువైన మాటలు, మనసులో హృదయాలని ఆకర్షించేటువంటి మాటలు,
మనుషుల హృదయాలు మెత్తన పడేటువంటి మాటలు. కనుక ఎస్తేరును అంతగా ప్రేమించడానికి కారణం ఏం తెలుసా? ఆమెలో ఉన్నటువంటి ఆ మృదత్వమే, ఆమెలో ఉన్నటువంటి ఆ దీనత్వమే, ఆమెలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావమే రాజకీయమైంది నచ్చింది. మన రాజు యేసుక్రీస్తు ప్రభువు ఒక దినాన్ని చూసినప్పుడు, ఒక దినాన్ని వచ్చినప్పుడు ఆయన మనల్ని నచ్చకపోతే, మనల్ని ప్రేమించకపోతే, మనల్ని పిలిచకపోతే మన సంగతి ఏంటి? ఎంతమంది సిద్ధపడినారో రాజు దగ్గర రావడానికి? నేను కూడా రాణిని కావాలా, లేకపోతే నన్నే ప్రేమించగలుగుతాడు, లేకపోతే నన్ను ఆహ్వానించగలుగుతాడు, లేకపోతే వస్తీ తర్వాత నాదే స్థానం అనుకున్న వారు ఎంతమంది ఉండకపోయినారు? దొరికిందా? దొరకలేదు. కానీ ఎవరికి దొరికింది ఆ స్థానము? ఎస్తేరు దొరికింది. ఆ స్థానాన్ని సంపాదించుకోవాలి మనం. మృదత్వంతో, సాత్వికంతో, దీన మనసు కలిగి తగ్గించుకొని దీనులమై భయభక్తులు కలిగి, అదే మన అందం, అదే మన స్వరూపం, లేకపోతే అదే మన సౌందర్యం. ఏది? దీనత్వమే, సాత్వికమే, వినయమే, విధేయతనే. క్రైస్తత్వంలో ఉండేటువంటి అందం ఏంటంటే అదే. లోకస్తుల వలె ఇంకా అవి అనగా దయించుకొని అట్లీట్లో కనబడేటువంటిది కాదు. దేవుని వాక్యం దానికి ఏమాత్రం కూడా ఒప్పుకోదు. అది ఒప్పుకోదు. రాజు అంతగా ప్రేమించడానికి ఎస్తేరులో అది కనపడింది. ఎంతమంది చూస్తుంటాడు అప్పటికి? ఇంకా రాజు ఎవరి గురించి ఆయన ఏమాత్రం కూడా అనలేదు, అనలేదు, అట్లనే ఉన్నాడు. వచ్చినారు, ఎన్ని తిరిగినారు, ముందు దిగినారు, చుట్టూ తిరిగినారు, కూర్చున్నారు, లేచినారు అనగా ఏ మాటలని కనబట్టి వెళ్ళిపోతూ వచ్చినారు. చివరికి లాస్ట్ చేసేలేక వంతు రాగానే ఇలా అందరూ అనుకుంటారు తల్లిదండ్రులు లేనిది, లేకపోతే ఏదో చిన్న పెంచినాడు, మనల్ని ఇష్టపడకపోతే దాన్నే ఇష్టపడతాడు, మనల్ని ప్రేమించకపోతే దాన్నే ప్రేమిస్తాడు అనేక మంది అనుకొని ఉంటారు. కానీ ఆయన దృష్టి ఎస్తేరు మీద పడింది. ఆయన దృష్టి మన మీద పట్టడం చూసుకోవాలి. ఆయన దృష్టి మన మీద పట్టడం చూసుకోవాలి. అది నేను ద్వారా ప్రవాసించేటువంటి శరీర సంబంధ విధానంలో, ఆర్థిక సంబంధ విధానంలో, భౌతిక సంబంధ విధానంలో ఉంటే ఆయన దృష్టి మన మీద పడదు. అవన్నీ ఊరికి బ్రతకడానికి అంతే, భూమి మీద చెప్పుకోవడానికి అంతే. కానీ ఆయన దృష్టి మన మీద పడాలంటే అని అన్నాడే కదా, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఎప్పుడైతే నేను ఆ జీవితం అది కనపడుతుందో మన మీద ఆయన దృష్టి పడతాడు, మన వైపు ఆయన చూస్తాడు. ఎస్తేను ప్రేమించడానికి కారణం అదే. ఎంత దగ్గర దేవుడు చూడండి. కనుక రెండోదిగా మనం చూసిన మాట ఏంటిది? రెండోదిగా ఆయనకి దయ పుట్టిందంట. ఆయనకేం పుట్టింది? ఆమె మీద దయ పుట్టింది. మనం చదివినటువంటి 17 ఆయనకి 17-18 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. కనుక ఎందుకు దయ పుట్టింది ఆయనకి? ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీగయిలు కుమార్తెకు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు రాజు యొక్క చంద్రుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. హేగే ఏదైతే అలంకారాన్ని నిర్ణయించినాడో దానికి మించినది ఎస్తేరు ఏమాత్రం కోరలేదు. అంటే మిగతా వారు కోరిన వారుగా ఉన్నారు. ఓ నేను అది పెట్టుకోవాలా, ఇది పెట్టుకోవాలా, ఇది ధరించుకోవాలా, అది ధరించుకోవాలా, అట్లా ఉంటేనే అనగా రాజు నన్ను చూస్తాడు, నన్ను ప్రేమిస్తాడు అని వారు అనుకున్నారు. కానీ రాజు అలాంటి వారిని ఏమాత్రం ప్రేమించలేకపోయినాడు. ఏసైని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఏదైతే అలంకారాన్ని నిర్ణయించినాడో దానికి మించినది ఏసేల్లో ఏది కూడా కనపడలేదు. అంటే ప్రభు కోరినటువంటిది నా జీవితంలో కనపడినప్పుడే ప్రభు నిన్ను కూడా ఇష్టపడతాడు. ప్రభు ఆశించినటువంటిది నా జీవితంలో కనపడినప్పుడే ప్రభు నిన్ను కూడా ప్రేమించగలుగుతాడు. అతని జీవితంలో అట్లా ప్రభు ఇష్టపడే విధానంలో మనం బ్రతకాలి.
ప్రభు అనగా మన విషయం ఆనందించే విధానంలో మనం బ్రతకాల, ఏదో లోకం చూసే విధానంలో కాదు. దయచేసి ఏమనుకోద్దండి. ఒకరోజు నేను పనులు వెళుతున్నా, ఒక్కొక్క 3 పూలు పెట్టుకుంది. ఏక ఏం పోతుంది, ఆపోతూ ఏం చేసింది, పట్టుకుని లాగేసింది. బా చెప్పకూడదు కానీ ఆమె ఎల్లెలకలు పడింది కింద. ఎట్లా పడింది? ఎల్లెలకలు పడింది. దేవుడు చూసి ఆనందించే విధానంలో బ్రతికేది నేర్చుకోవాలి. ఎస్తేరు ఆ రీతిగా బ్రతికింది కాబట్టి రాజు అనగా తనను ప్రేమించినాడు, తనను ఆహ్వానించినాడు. ఎంత గొప్ప భాగ్యం దొరికిందండి. అలాంటి భాగ్యాన్ని సంపాదించుకోవడానికి నీ ఆ జీవితంలో అదే మృదుత్వం అనేది, సాత్వికం అనేటువంటిది అనగా ప్రభు కోరుకునేటువంటి అలంకరణ నీ నా జీవితంలో కనపడినప్పుడే ఆయన మనల్ని స్వీకరించగలుగుతాడు. ఆయన మనల్ని స్వీకరించగలుగుతాడు. దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన దయా కనికరం గలవాడు. ఆయన దేవుడు ప్రజలు మనం అది మర్చిపోకూడదు. అది మర్చిపోకూడదు. ఆమె మీద ఆయనకు దయ పుట్టింది. ఎందుకు దయ పుట్టిందంట? ఒక మాట చూద్దాం మనం. ఎందుకు దయ పుట్టిందంట ఆయనకు ఆమె మీద? ఒక మాట, అద్భుతమైన మాట రాబడింది. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 16వ వచనం. 4వ అధ్యాయము 16వ వచనం. సూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు మాని అన్నపానములు చేయకుండుడి. నేను నా పని కత్తెలు కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజు వద్దకు అనగా తన అంతరంగమైనటువంటి అనగా రాజు ఎరిగినటువంటి స్థితి ఏమింది? ఈదుల మీదకి వస్తున్నటువంటి ఆ నాశనము తప్పించుకోలే అనగా ఎస్తేరు త్యాగం చేస్తుంది. త్యాగపూరితమైనటువంటి స్త్రీ ఎస్తేరు కనుక రాజుకి ఏం పుట్టింది? ఆమె మీద దయ పుట్టింది. ఆమె సంగతి మనం ఎరుగుదాం. ఆమెను తీసుకొచ్చిన సంగతి మనం ఎరుగుదాం. యూదుల మీదకి అది తెలిసింది. మృదుకైకి ఏస్తే తెలిసింది. అప్పటికి ఏస్తే రాజరికంలో ఉంది. ఆ మృదుకై సంగతులను తెలియగానే ఆమె అంటుంది, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నేను రాజు దగ్గరికి వెళ్తా, నా కొరకే మీరు ప్రార్థన చేయండి, నేను నా పనికెత్తలం కూడా ఉంటాం. అంటే తన అంతరంగమునటువంటి త్యాగమును రాజు చూసిన వాడిగా ఉన్నాడు. కనుకనే ఆమె మీద రాజుకు దయ పుట్టింది. నేను అంతరంగంలో అలాంటి భారం ఉందా? నాశనం నుంచి నా ప్రజలు తప్పించబడాలా, నా ప్రజలు ప్రభువును అంగీకరించాలా, నా ప్రజలు ప్రభువును తెలుసుకోవాలా, నా ప్రజలు ప్రభువుని సేవించాలా అనేటువంటిది నీ అంతరంగంలో ఉండగలిగితే నీ ఎడల ఆయనకు దయ పుడుతుంది. నీ ఎడల ఆయనకు దయ పుడుతుంది. దేవుని ప్రజల మనం ఈ సంగతులు మనం గ్రహించాలి. ఏదైనా రక్షించబడినా నేను వచ్చిన ఎవడేమైతే నాకేమని అనేటువంటి భావన మనకు కలిగి ఉండకూడదు. ఎస్తేరు త్యాగపడుతున్నటువంటి స్థితి. నేను నశించిన చూడండి, తన ప్రజల కొరకై, తన జనాంగము కొరకై, తన యొక్క వంశస్థుల కొరకై తన త్యాగం చూడండి. ఈ త్యాగాన్ని ముందుగానే దేవుడు తన అంతరంగంలో చూసిన కనుకనే యేసేని మీద రాజుకు దయ పుట్టింది. నీ అంతరంగం ఎలాంటి ఆయన త్యాగం ఉండగలిగితే ఆయన నీ మీద తన దైనంతరిని కూడా కుమ్మరించడానికి ఇష్టపడతాడు. చివరి దినాల్లోకి మందిరానికి వచ్చిపోతున్నా అనుకోకు, ప్రార్థన భారం కలిగి ఉండు, ప్రజల విషయమే త్యాగం కలిగి ఉండు, వేదన దుఃఖం కలిగి ఉండు, ఉపవాసముతో కన్నీరు కాల్చేది ఆత్మల కొరకై నీ జీవితంలో కనపడితే నీ విషయమే ఆనందించగలుగుతాడు, నీ విషయమే సంతోషించగలుగుతాడు.
ఎస్తేరు విషయం రాజు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ఎంత మంచి సంగతి చూడండి. మనం చూసిన ఆరాధనోత్తమానంలో తన సొత్తుగా చేసుకున్నాడు, మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. కనుక ఆయన సొత్తుగా చేసుకుని మన జీవితంలో ఎలాంటి స్థితిగత లేకపోతే రాజు మన విషయమై ఏం ఆనందించగలుగుతాడు, ఏం సంతోషించగలుగుతాడు? దేవుని ప్రజలమైన మనం ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం ప్రియులరా. ప్రభు మనం చూసి ప్రేమించాలి, ప్రభు మనల్ని చూసి ఆనందించాలి. మన మీద ఆయనకి ఏం పుట్టాలా? దయ పుట్టాలి. రెండవది దయ పుట్టాలి. మూడోదిగా చూద్దాం. మూడోదిగా ఏముందంటే ఆమె తల మీద ఏం పెట్టినాడంట? కిరీటం ఉంచినాడు. చూడండి, సామెతలో ఒక మాట చూస్తాం. 12వ అధ్యాయము 4వ వచనం. 12వ అధ్యాయము 4వ వచనం. సామెత గ్రంథము 12:4. యోగ్యురాలు చూడండి, తన పెనిమిటికి ఏంటిదంట? ఎస్తేరు ఎవరామె? యోగ్యురాలు. అనగా అందరూ అయోగ్యులుగా ఉన్న కారణం బట్టి రాజు వారిని ప్రేమించలేకపోయినాడు. వారి మీద రాజుకు దయ పుట్టలేదు. ఆమె యోగ్యురాలు కాబట్టి ఆమె తల మీద రాజు ఏం పెట్టినాడు? రాజ్య కిరీటం. నువ్వు నేను కూడా యోగ్యముగా ఉండాలి. పిల్లలు కూడా ఎట్లా పాల్పొందాలా? యోగ్యముగా మనం పాల్పొందాలి. ఆయన చేత ప్రేమించబడిన వారమై, ఆయన దయను పొందుకునేటువంటి వారమై, యోగ్యులమై మనం ఆయన బలలో మనం పాల్పొందాలి. చక్కటి మాట రాయబడింది కదా సామెత 12:4. ఏమంట? చదవండి మాట, చదవండి. యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటిదంట? ఎంత మంచి మాట అండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం లాంటిది. వస్తే ఏం చేసుకుంది? ఆ కాదికిదను గర్వించింది, అసహించింది, పోగొట్టుకుంది. కానీ ఈ కాదికిద ఎస్తేరుకి రావడానికి కారణం ఏంటంటే తన జీవితంలో తగ్గింపు, లేకపోతే వినయము, లేకపోతే విధేయత, లేకపోతే సాత్వికము. అంత మాత్రమే కాకుండా ప్రజలందరి కొరకై ఖండిత దుఃఖముతో, వేదనతో ప్రార్థించేటువంటి భారము తన జీవితంలో ఉన్నది. ఇలాంటి యోగ్యత సంపాదించుకున్నది కాబట్టి రాజు తన తల మీద కిరీటాన్ని అలంకరించినట్టుగా మనం చూడగలుగుతాం. అది నీ నా తల మీదకి అలాంటి కిరీటం రాబోతున్నది. ఎప్పుడు? సాత్వికులమైనప్పుడు, దేన మనసుకు కలిగినటువంటి వారమైనప్పుడు. అంత మాత్రమే కాకుండా నశించిపోయే ఆత్మల కొరకై ప్రార్థన భావన నా జీవితంలో ఉన్నప్పుడు తప్పక ఆ ప్రభు యోగ్యురాలు అని అనగలుగుతాడు. లోకంలో ప్రజలు అనగలుగుతారు మనకున్న స్థితి కిందలు బట్టి. వాళ్ళని చెప్పేసి నీ నా రాజు అన్నమాట అన్నారా? వాడు, లేకపోతే అతడు యోగ్యుడు, లేకపోతే ఆమె యోగ్యురాలు అని చెప్పేసి దేవుడు ఇష్టపడే విధానంలో బ్రతికేది నేర్చుకోవాలి. మనం దేవుడు చూసి ప్రేమించే విధానంలో జీవించేది నేర్చుకోవాలి. దేవుడు మనలో దయ చూపించే విధానంలో మనం బ్రతికేది నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఇది మన జీవితం లేకపోతే నష్టపోతాం. మనం ఎట్లా సిద్ధపడిందో ఎస్తేరు. అందుక ఎంత ట్రైనింగ్ ఇచ్చినాడో ఎస్తేరుకి. నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నిలబడేటప్పుడు, ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఎంత దీనత్వంతో, ఎంత మెల్లని స్వరంతో, ఎంత మంచి మనసుతో, సాత్వికంతో అనగా ఇచ్చిందో మరి ఆయనకు. లేకపోతే ఆ ప్రశ్నలకు సమాధానం, లేకపోతే ఆమె కళ్ళ నుంచి, లేకపోతే ఆ చూపు ఆ రీతిగా అనగా ఆ రాజును ఆకర్షించింది. నేను ఆ జీవితంలో అవి ఉన్నప్పుడు మన ప్రభు ఇంకా మనం దాటిపోడు. ఆ రీతిగా మనల్ని మనం అలంకరించుకోవాలా, ఆ రీతిగా మనల్ని మనం అలంకరించబడాలి. ఏకి నిర్ణయించిన అలంకారము తప్ప ఏది కూడా చేస్తే ఏం చేయలేదట? కోరలే. ఏది కూడా కోరలే. ప్రభు కోరుకునేటువంటి మన జీవితంలో ఉండాలి. అలంకరణ అయినా అది ఏదైనా కానీ నిశ్చయం పెట్టుకోకండి. అది అంత బాగుండదు. అది చెప్తా ఒక మాట, ఏమనుకోదు.
ఒకవేళ పగలంతా కష్టపడి స్నానం చేయడానికి ముందుగా కటింగ్ చేయించుకొని వచ్చుకొని ఇంటికాడ పూసుకున్నాడు. ఇంటికి వెళ్ళి పూసుకున్నాడు మందిరానికి వచ్చినాడు, కారుతుంది ముఖం మీద. ఎందుకు అవన్నీ చెప్పండి మనకి? ఎందుకు అవన్నీ చెప్పండి మనకి? ఏమొస్తుంది దానివల్ల? ఏం కూడా రాదు దానివల్ల అనారోగ్యమే కానీ ఆరోగ్యం ఏమి లేదు. కనుక ఎస్తేరును ప్రేమించినాడు రాజు. ఎస్తేరు మీద దయ పుట్టింది రాజు. ఎస్తేరు తన తల మీద ఏం పెట్టినాడంట? కిరీటం. ఒక దినాన నా తల మీద ప్రభు కిరీటం పెట్టాడు. అనంటే నువ్వు నేను కూడా ఆయన చేత మనం ప్రేమించబడాలి. ఆయన మనల్ని ప్రేమించాలి. ఆయన మన వైపు తన దండాన్ని చూపించాలి. ఆయన మనల్ని ఆకర్షించాలి. ఆకర్షించేటువంటి అందం కనపడాలి. ఆయన లోక సంబంధమైన అందం కాదు, ఆత్మ సంబంధం అనేటువంటి అందం కనపడదు. తగ్గింపు, వినయము, విధేయత, సాత్వికము, దీన మనసు నీ నా జీవితం ఎప్పుడైతే కనపడతాయో ప్రభు తప్పక మనల్ని ఆయన ప్రేమించగలుగుతాడు, దయ చూపించగలుగుతాడు. ఒక దినాన యోగ్యురాలు అంటాడు, యోగ్యుడు అంటాడు. ఈ భాగ్యాన్ని చివరి దినాల్లో మనం పోగొట్టుకోకూడదు. ఈ భాగ్యాన్ని ఏమాత్రం కూడా చివరి దినాల్లో మనం పోగొట్టుకోకూడదు. తర్వాత మనం ఒక మాట మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ప్రాకారం లేని ఊళ్ళలో యూదులు మొదటి అధ్యాయం 19వ వచనం. రాజునకు సమ్మతి అయిన రాకూడదని తప్పకున్నట్లు న్యాయం చొప్పున మరియు చూడండి, ఎవరికంటే వస్తి కంటే యోగ్యురాలుగా. వస్తి కంటే ఎవరైతే యోగ్యులుంటారో అనగా వారే అనగా రాణి. కనుక వస్తువులు ఏం కనపడినాయి? అతిశయం, గర్వం, లేకపోతే దీనత్వం లేదు, వినయం లేదు, విధేయత లేదు, మాట వినేది లేదు, లోబడది లేదు, అనుసరించేది లేదు, ప్రేమించేది లేదు, దయ చూపించలేదు. కనుకనే తన స్థానాన్ని కోల్పోయింది, తన స్థానాన్ని పోగొట్టుకుంది. అనగా ఆమె కంటే కూడా వేస్తే ఎవరంటే యోగ్యురాలు. కనుక నేను కూడా ఆ రీతిగా ఎప్పుడైతే దేవుని సన్నిధానములో ఆయనకు మనం యోగ్యులుగా కనబడతామో దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి ప్రభు మనం తీసుకురాగలుగుతాడు. ఉన్నతమైనటువంటి స్థానం ప్రభు తీసుకురాగలుగుతాడు. అందు నిమిత్తమై దేవుని సన్నిధానంలో మనలో మనము ఎంతగా తగ్గించుకుంటాం అంతగా హెచ్చించడానికి ప్రభు ఇష్టపడతాడు. ఎంతగా మనం తగ్గించుకుంటాం అంతగా ప్రభు ఏం చేశాడు? మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు. ఎంతలో తగ్గించుకున్నాడంటే మన ప్రభు యేసు ప్రభు వారు శిలువ మరణము పొందునంతగా. చూడండి, దేవుని కుమారుడై ఉండి దూతల చేత ఆరాధించబడుతున్నప్పటికీ కూడా అనగా నీ నా యొక్క రక్షణ కొరకై ఆయన శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. కనుకనే ఆయన అందరికంటే హెచ్చించమన్నాడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు ఆయనను అనగా తన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంతగా హెచ్చించినాడు. ఎస్తేరు అంతగా హెచ్చించబడడానికి కారణం ఏంటంటే అంతగా తగ్గించుకుంది. యోగ్యురాలు అన్నమాట తను తగ్గింది. ఆ మాటను తను సంపాదించుకుంది. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. దేవుని ప్రజలమైన మనము యోగ్యుల మీద కనపడుతున్నామా? ప్రభు అనగలుగుతున్నాడా ఆ బిడ్డలు యోగ్యులు అని చెప్పేసి? చివరి దినాల్లో మనం ఉన్నాం. దయచేసి మర్చిపోక. 2వ అధ్యాయం చూడండి, 4వ వచనంలో ఒక మాట చూస్తాము. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడును ఆమె వస్తికి బదులుగా రాణి అగును. ఈ మాట రాజునకు
అనుకూలమైన గనుక. ఇక్కడ ఒక మాట గమనించండి. రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడును? ఎవరెందు ఇష్టపడినాడు? ఎస్తేరెందు ఇష్టపడినాడు? ఎస్తేరేందనగా ఆ రాజుకి ఇష్టం పుట్టింది. కారణం ఏంటంటే అనగా లోక సంబంధమైన సౌందర్యం కాదు, లోక సంబంధమైనటువంటి అందము కాదు, అనగా యోగి ఏదైతే నిర్ణయించినాడో ఆ యొక్క అలంకరణమునకు ఎస్తేరు కట్టుబడింది. భిన్నమైనటువంటిది ఏది కూడా చేయడానికి ఇష్టపడలేదు అనుకుంటా. రాజుకు నచ్చింది అనుకుంటా. కనుకనందరిలో ఎస్తేరుని ఇష్టపడుతూ వచ్చాడు. ఈ మాటను బట్టి ఒక మాట జ్ఞాపకం వస్తుంది. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒక మాట చూడండి. 25వ అధ్యాయము 10వ వచనం. 25వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్త. వారు కొనుబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు ఎదురుపోయినారంట. ఎవరు పోయినారు లోపలికి? సిద్ధపడినవారు, అనగా రాజు ఇష్టపడినవారు, యోగ్యులైన వారు, అనగా రాజు చేత ప్రేమించబడినవారు, లేకపోతే రాజు వారి మీద దయ చూయించిన వారు, వారు మాత్రమే పెళ్లి విందుకు లోపలికి పోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక దినాన ఆయన వచ్చినప్పుడు లోపలికి వెళ్ళగలుగుతామా? లేకపోతే ఆయన కేకను వినగలుగుతామా? లేకపోతే ఆయన మనల్ని ప్రేమించగలుగుతాడా? మధ్యాహ్నం వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. మనము ఎంతని కూడా పరీక్షించుకోవాల్సినటువంటి అగత్యత ఉన్నది. కన్యకలందరికంటే ఎస్తేరును అనగా రాజు ఇష్టపడుతూ వచ్చినాడు. కన్యకలందరికంటే అనగా ఎస్తేరును రాజు ప్రేమిస్తూ వచ్చినాడు. కన్యకలందరికంటే ఎస్తేరు మీద రాజుకు దయ పుట్టింది. ఈ 25వ అధ్యాయంలో చూస్తే మత్తయి సువార్తలో అనగా 10 మందిలో 5 మంది వేస్ట్. అనగా ఇంటికి రాలేదా? ప్రవాక్యం తెలియదా? ఆరాధన తెలియదా? ప్రార్థన తెలియదా? పరిచర్య తెలియదా? తెలుసు. అయినప్పటికీ కూడా అనగా వారి జీవితాల్లో నిర్లక్ష్యత, వారి జీవితాల్లో భయం లేదు, వారి జీవితాల్లో భక్తి అడుగంటిపోయింది. లోకము కనబడాలని వారు అలంకరించుకున్నారు. లోకము చేత ప్రేమించబడ్డానికి, లోకమాన్ని ఆకర్షించడానికి తమను తాము అలంకరించుకున్నారు. కనుకనే వారికి లోపలికి ప్రవేశం లేకపోయింది. ఎంత భయంకర స్థితిగతులు చూడండి. 5 మందికి మాత్రమే లోపలికి ప్రవేశం. కారణం వారు యోగ్యులు, వారు దీనత్వం కలిగినటువంటి వారు, వారు సాత్వికులు, భయం కలిగిన వారు, భక్తి కలిగినటువంటి వారు, కనిపెట్టిన వారు, ప్రభు రాకడ వరకు ఎదురు చూసిన వారు, ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించిన వారు. కనుకనే ఆయన వారిని విందుకు ఆహ్వానించినాడు. ఎంత మంచి మాట అండి. ఒక దినాన నిన్నను కూడా విందుకు ఆహ్వానించగలుగుతాడా? ఇది నాన్న జానన్న విందుకు ఆహ్వానించినాడు. జానన్న ఇస్తారు ఈ రోజు ఏంటిది? పెళ్లి రోజు, అనగా నిన్న జరిగిందిలే మ్యారేజ్ డే. సరే, ఇలాంటి విందులకి ఎవరైనా ఆహ్వానించగలుగుతారు? లోకంలో ఎవరైనా ఆహ్వానించగలుగుతారు? ఆ విందుకును నేను వెళ్ళాలంటే ఈ నా జీవితంలో సాత్వికం, వినయం, విధేయత, భయము, భక్తి, ఆత్మ సంబంధమైన అలంకరణ కనపడినప్పుడే ఆయనతో మనము భోజనం చేయగలుగుతాం. కొన్ని ఇల్లు దర్శించినప్పుడు కొన్ని పోటలు కనబడతాయి మాకు ఇళ్లలో. నాయకులతో కలిసి భోజనం చేసినది, నాయకుల మీద వారిలో టవల్ కప్పినది, పూలదండలు వేసినది, వారితో నడిచినది సాధారణమే కనపడవచ్చు. లోకములో గొప్ప వారితో కనపడవచ్చు, నాయకులతో కనపడవచ్చు, మంత్రులతో కనపడవచ్చు. ఒకవేళ మా సేవకుడు ఉన్నాడు, చెప్పకూడదు అన్నమాట. అది వాట్సాప్కి ఏదో అంటారు కదా, పెట్టుకుంటారు స్టేటస్. నాయకులతో నడిచేది పెట్టుకున్నాడు. ఇట్లా చూడండి, ఎవరితో నడిచేది? నువ్వు నాయకులతో నడచవచ్చు, నాయకులతో కలిసి తినవచ్చు, నాయకులతో ఆనందించవచ్చు, నాయకులతో అనగా నాయకుని పక్కన సీటు ఉండొచ్చు. ఈ నాయకుని స్థితిగతులన్నీ కూడా భౌతికమైన శరీర సంబంధమై కొన్ని దినాలు కొంతకాలమే. ఆయనతో సదాకాలం ఇందులో పాలు పొందాలంటే ఎస్తేరు లాగా నువ్వు కూడా ప్రేమించబడాలి. ఎస్తేరు లాగా నిన్ను కూడా ప్రభు నిన్ను ప్రేమించాలంటే నీ జీవితంలో ఆత్మ సంబంధమైన అలంకరణ కనపడాలి.
5 మంది మాత్రమే విందులోకి పోయినారు. 5 మంది ఎక్కడున్నారు? వెలుపట. చూడండి, వెలుపట. వెలుపట ఏముంది? పండ్లు కొరుకుట, ఏడుపు, ప్రలాపించుట. ఎంత భయంకరమండి అది. కొంతమంది ప్రైవేటుకు వస్తారు కానీ వాక్యం వినరు. అసలు ఇంకా హృదయం వేదన కలుగుతారు. చాలా నిర్లక్ష్యం అన్నమాట. నువ్వు చెప్పేది ఏందన్నట్టుగా, నాకు తెలియదు అన్నట్లుగా, అనసంగా నాకు తెలియదు అన్నట్లుగా. అది చాలా పొరపాటు. దేవుని వాక్యాన్ని హృదయం నువ్వు స్వీకరించగలిగితే నువ్వు మేలు పొందగలుగుతావు. ఎస్తేరనగా యోగే తనకి ఏదైతే అలంకరణ నిర్ణయించినాడో, భిన్నమైనది ఏది ఆశించలే, తనకు అనగా అనగా ఏం చేసిందంటే లోబడింది, ఇదైతే చూయించింది, రాజు దగ్గరికి వెళ్ళింది, రాజు చేత ప్రేమించబడింది. రాజు అన్నాడు ఆమె యోగ్యురాలు వస్తి కంటే. ఎంత మంచి మాట అండి. వేల వందల ప్రజల మధ్యలో అనగా ఏసే నిలబెట్టి ఏసే తల మీద అనగా రాజు కిరీటాన్ని ధరింపజేస్తూ వచ్చినాడంట. అది నాన్న నిన్ను కూడా ప్రభువారికి హెచ్చించబోతున్నాడు. అలాంటి భాగ్యం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. గర్వించి, అతిశయించి, భిన్నమైనటువంటిది ఆలోచించి, భిన్నమైనటువంటిది ప్రేమించి, భిన్నమైన దాని కొరకై పరుగులు తీసి, వాక్యానికి భిన్నంగా జీవించి, భయం లేకుండా, భక్తి లేకుండా పోగొట్టుకుంటే ఒక దినాన వెలుపట ప్రలాపించాల్సి వస్తే ఎవరు తప్పించలేరు. మనం మాట్లాడుతున్నప్పుడు భిన్నమే తగ్గించుకుని ప్రభువుకి వస్తాం. అది పొందుకుంటాం మనం. అది పొందుకుంటాం మనం. అది పొందుకుంటాం మనం. ఆరాధనలు చూస్తూ వచ్చినాయి కదా, రాజులము, యాజకులము, దేవుని సొత్తైన ప్రజల. ఇలాంటి స్థితిలో దేవుడు తీసుకొచ్చినాడు. పోగొట్టుకో. వస్తీని దేవుడు తీసుకొచ్చినాడు. వస్తీ ఏం చేసింది? గర్వించి పోగొట్టుకుంది, అతిశయించి పోగొట్టుకుంది. కనుక నీకు రాజరికం ఇచ్చినాడు, యాజకత్వం ఇచ్చినాడు, పరిశుద్ధ జనాంగంతో కలిసి ప్రభువును ఆరాధించే భాగ్యం ఇచ్చినాడు. అతిశయించి గర్వించి భిన్నంగా ప్రవర్తించి పోగొట్టుకో. కాస్తంగా ఆ స్థితిని పోగొట్టుకో. నువ్వు ఇంకా అణిగమణిగి ఉండు. ప్రభు చేతుల కింద, ఆ రెక్కల కింద, దేవుని ఇంట్లో పరిచర్యలో దేవుడు నేను ఇంకా తీసుకొస్తాడు. ఉన్నత స్థానంలో దేవుడు తీసుకొస్తాడు. ఎస్తేరు విషయం ఆలోచన చేస్తే ఎంత గొప్ప భాగ్యం అండి. ఎస్తేరుకి నామపురాలు తల్లిదండ్రులు లేదు, చిన్నాను పెంచినాడు. ఎంత దైవికంగా పెంచినాడో. కూర్చుని లేచిన ప్రార్థన, మాట్లాడిన ప్రార్థన, నడిచిన ప్రార్థన. చూడండి, ఆమె నడుస్తుంటేనే ఎస్తేరికి, నడుస్తుంటేనే అక్షరోత్సరానికి ఇష్టం పుట్టిందేమో, నడుస్తుంటేనే ఇష్టం పుట్టిందేమో, మాట్లాడుతుంటే ఇష్టం పుట్టిందేమో, నిలబడగానే ఇష్టం పుట్టిందేమో. అన్ని దైవ సంబంధమైనటువంటివి. నడక, లేకపోతే చూపు, లేకపోతే మాటలు, లేకపోతే ఆలోచనలు, లేకపోతే నడవడిక, లేకపోతే అవసరాధారణ ఎప్పుడైతే నీ నా జీవితంలో దైవ సంబంధం విధానంలో కనపడుతుందో అప్పుడు రాజు మనల్ని ప్రేమిస్తాడు. అది లేకపోతే లోకము అనగా మనల్ని చింపిరి చేసేస్తాడు. లోక సంబంధ విధానంలో కనపడితే పిల్లరా చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడో తెలియదు, ఎప్పుడో తెలియదు. ఆ రాజు ఒక దినాన్ని మనల్ని విందుకు పిలిచబోతున్నాడు. ముందుగానే చెప్పినాడు పెళ్లి కుమారుడు వస్తాడని చెప్పేసి. తెలియదా వారికి? తెలుసు. తెలిసిన వాడు సిద్ధపాటు కలిగిన వారు కానీ వచ్చినప్పుడు చూసుకుందామలే. వచ్చినాడు, తలుపు తెరవబడింది, సిద్ధపడినారు, లోని పోయినారు, మిగతా వారు బయట ఉన్నారు. ఎంత భయంకరం అండి. తనకు సిద్ధపాటు కలిగి ఆ రాజు త్వరగా రాబోతున్నాడు. ఆ విందులోకి మనం వెళ్ళాలి, ఆయనతో మనం ఆనందించాలి, ఆయనతో మనం సంతోషించాలి, ఆయనతో మనం ఏలాలి, ఆయనతో కలిసి మనం యుగములు మనం ఉండాలి. అది ఆయన ఆలోచన, అది ఆయన దయ సంకల్పం మనలో ఉన్నది. ఈ విషయాన్ని మనం ఎప్పటికీ మనం మర్చిపోం. మన భూమి మీద ఉంటే ఏదో కొంతకాలమే కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉండవు. కొంతకాలమే కదా అని ఆలోచన కలిగి ఉండాలి. యుగములో ప్రభుత్వం ఉండబోతున్నాం, ప్రభుత్వ రాజ్యం వెళ్ళబోతున్నాం, ప్రభుత్వం ఆనందించబోతున్నాం, ప్రభుత్వం ఏలబోతున్నాం, ప్రభుత్వం కలిసి భోజనం చేయబోతున్నాం. అలాంటి వైఖరి కలిగి భూమి మీద ప్రభుని వెంబడించేది నేర్చుకో. ప్రభు ఆనందిస్తాడు నీ విషయమే. దేని విషయమే దుఃఖపడాలి, నిరుత్సాహపడాలి. నా బ్రతికింతే, నా బ్రతికింతే అనాకు. ఏమైంది నీ బ్రతికి? నిన్ను మించిన వాడు ఎవడున్నాడు?
నిన్ను మించిన వాడు ఎవడున్నాడు? యేసు రక్తం మీద కడగబడినావు. పరసంబంధమైన దానవు, పరసంబంధమైన వాడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది. నువ్వు అనగా దేవుని బిడ్డవు. ఎందుకు వస్తున్నటువంటి పరిస్థితులు బట్టి కురిగిపోతావు? ఎందుకు వస్తున్న పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోతావు? లేకపోతే వస్తున్న స్థితిలను బట్టి ఎప్పుడు ఏడ్చుకుని నీ జీవితాన్ని కొనసాగించుకుంటావు? మన లేకపోయినా కూడా ఆనందముతో ప్రభువుని సేవించేది నేర్చుకో, ప్రభువుని వెంబడించేది నేర్చుకో. ఉండలేకపోయినా ఉన్నదానిలాగా బ్రతుకు, ఉన్నదానిలాగా బ్రతుకు. ప్రభువుని బట్టి ఆనందించు, ప్రభువుని బట్టి సంతోషించు, ప్రభువుని బట్టి నీ జీవితాన్ని విశ్వాసంతో కొనసాగించుకో. ఒక దినాన నీ విషయమే ప్రభు ఆనందించుకో. ఎప్పుడు అనుకుంటాం కదా, వాళ్ళకున్నాయి నాకు లేవు, వాళ్ళకున్నాయి నాకు లేవు, వాళ్ళకున్నాయి నాకు లేవు. వాడు ఏం తీసుకుపోతాడు? వినోడు ఏమన్నా తీసుకుపోయినాడా? ఏం తీసుకుపోలే. ధనవంతుడు రోజు తిన్నాడు, రోజు సన్నపునార బట్ట ధరించుకున్నాడు, పొగగా సుఖించినాడు. ఏమన్నా తీసుకుపోయినాడా? ఏం తీసుకుపోలే. ఎక్కడ పోయినాడు? అకాలంలో కేకలు వేస్తున్నాడు. లాజరుకి ఏమి లేదు, లాజరుకి ఎవరు లేరు, తినటానికి లేదు, ఉండటానికి లేదు, పలకరించేటువంటి వారు లేరు. కానీ ప్రభుని విడిచిపెట్టలేదు. దేవదూతల చేత బ్రాహ్మణమును ఆడుకోవడానికి కొనుకోమన్నాడంట. ఎంత గొప్ప భాగ్యం అండి! అలాంటి ఆధిక్యతను మనం సంపాదించుకోవాలి భూమి మీద. తుచ్చమైన లోకం కొరకై, పాపం కొరకై జీవించడానికి పానిగా దినాలు కావివి. సిద్ధపడేస్తే ఎలాగా దేవుడగా మన పరమాత్మని యేసు ప్రభువు చూసినప్పుడు అనగా మనల్ని ఇష్టపడలే, ఓ నా బిడ్డ రా అనాలి ఆయన. దేవుని ప్రజలు మన చివరి దినాల్లో ఉన్న ప్రియులారా, లోకం చాలా భిన్నంగా ఉంది. ఎక్కడ చూసిన పాపం భయంకరంగా పడిపోయింది. ఎక్కడ చూసినప్పటికీ. రెండోదిగా మరణ వార్తలు భయంకరంగా వినపడుతున్నాయి. క్రైస్తవత్వం వీరికి లోకము దుమ్ముకుంటూ వస్తుంది. ఎక్కడ వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు వచ్చినా ఏ స్థితిగతుల్లో అనగా కనపడినప్పటికీ కూడా అనగా ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభునెత్తుకొని సంఘనెత్తుకొని సంఘక్షేమ కొరకై అనేక రక్షణ కొరకై ఎప్పుడైతే నీవు యేసు వలె రోదన చేయగలుగుతావో నీ ఎడల ఆయనకు దయపుడుతుంది. నిన్ను యోగ్యురాలంటాడు, నీ తల మీద కిరీటం పెడతాడు. ఈ విషయాన్ని మర్చిపోక సంఘంలోనే కాదు, వ్యక్తిగతంగా ఇంట్లో కూడా చేయొచ్చు రోదన అనేకల రక్షణార్థమై. పొలానికి వెళ్ళినప్పుడు చేయొచ్చు అనేకల రక్షణార్థమై. సమయం దొరికినప్పుడు అదే నేను నా ద్వారా ప్రవాసించేటువంటిది. ఈ సంగీతాలన్నీ రాజు కనపడగానే రాజు గురిచిపోయినాడు ఎస్తేను చూడగానే. ఎస్తేను అరీతిగా ముందుగా సిద్ధపరిచినాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో మనం సిద్ధపరుస్తున్నప్పుడు మనం అనగా ఆనక తల వచ్చినట్లయితే, మనం ఇదేదో చూయించినట్లయితే ఒక దినాన ఆ పరమాత్మని మనం ఆహ్వానించగలుగుతాడు. అట్లా ప్రోత్సహించాం కాక ప్రార్థన చేద్దాం. దయచేసి మొత్తం నిద్ర. బల్ల పంచడానికి సహోదరుడు స్వామిలు, సహోదరుడు చంద్రశేఖర్ సహకరించండి. లోకల మీదకి రండి. చివరి దినాల్లో ప్రభు మనకి ఇచ్చిన ఈ పస్కా చాలా గొప్పది. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన ఆయుష్ను పొడిగించి గొంతులు పూరించి ఈ దినాన్నిచ్చి ఆరాధించే సమయం ఇచ్చి ఆరాధికులుగా చేసి జీవగల మాటలు విని మన శరీరంలో రక్తంలో పాలు పొందే అవకాశం ప్రభు మనకి ఇస్తుంటున్నాడు. మనం యోగ్యులమేనా? మనకు యోగ్యత ఉందా? ఎస్తేరు విషయమే ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. వస్తే కంటే ఎస్తేరు యోగ్యురాలంట. మనం బలకు సరిపోతామా? మన జీవితంలో దీనత్వం ఉందా? మన జీవితంలో సాత్వికం ఉందా? మన జీవితంలో తగ్గింపు ఉందా? మన జీవితంలో త్యాగం ఉందా? మన జీవితంలో బాధపడుతున్నటువంటి ప్రార్థన ఉందా? ఒకసారి పరీక్షించుకుందాం. వచ్చేసి కళ్ళు తెరవద్దు, ముఖల మీదకి రండి. లేకపోతే ప్రభుని అడుగు, అవునయ్యా
ఇంటికి దినాలు సంవత్సరం తరుడు వస్తున్నా.